మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో జనవరి 24 తేదీ శనివారం వరుణ షష్ఠి వచ్చింది. ఈ వరుణ షష్ఠికున్న ప్రాధాన్యత ఏంటంటే అష్టదిక్పాలకులలో వరుణదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు వరుణ షష్ఠి. అష్టదిక్పాలకులలో వరుణుడు శ్రద్ధావతి అనే పేరు కలిగిన నగరంలో ఉంటాడు. ఆయన చేతిలో ఎప్పుడూ పాశె ఉంటుంది. వరుణ షష్ఠి రోజు ఎవరైనా సరే వరుణ గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం పాటు జల సంబంధమైన అనారోగ్యాలు ఉండవు. ఎవరైనా సరే జలుబు, దగ్గు, ఆయాసము, ఉబ్బసం, ఆస్తమా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ వరుణ షష్ఠి రోజు వరుణ గాయత్రి మంత్రం 21 సార్లు చదివితే సంవత్సరం మొత్తం ఈ శీతల సంబంధమైన అనారోగ్యాలేవి కూడా దరిజేరవు. అష్టదిక్పాలకులలో వరుణదేవుడి అనుగ్రహం కలుగుతుంది.